అందరికీ నమస్కారం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టెప్ తీసుకున్నదండి. ఫర్ ది తెలుగు మీడియం ఎంబీబీఎస్ స్టూడెంట్స్. యూజువల్లీ మన తెలంగాణలో చూస్తే 9,000 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. 61 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే. సో చాలామంది రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు చాలా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఆబ్వియస్‌లీ ఎంబీబీఎస్‌లో జాయిన్ అయితున్నారు. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్ మెడిసిన్ కాదు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఇంగ్లీష్ అక్కడ. అది చాలా వరకు తెలుస్తుంది. మధ్యలో డ్రాప్ అయితున్నారంట. ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేయట్లేదంట. టర్మినాలజీ చాలా హార్డ్‌గా ఉంది. అర్థం అవ్వట్లేదంట. వెరీ స్ట్రెస్‌గా, వెరీ లో కాన్ఫిడెన్స్‌గా ఫీల్ అయితున్నారు వెన్ కంపేర్డ్ టు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్‌కి తెలంగాణ గవర్నమెంట్ క్యాచ్ చేసేసి, తెలంగాణ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎంబీబీఎస్ కోర్స్‌లో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఫర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్. అక్రాస్ ఆల్ గవర్నమెంట్ అండ్ మెడికల్ కాలేజెస్ వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే పారాగ్రాఫ్స్ చదవడం అయినా సరే, ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక జామ్ రౌండ్స్, ఓకే, జస్ట్ మినిట్ రౌండ్స్, లేకపోతే ఒక గ్రూప్ డిస్కషన్స్, ఓకే, ఎస్సే రైటింగ్, ఒక ఆన్సర్ రైటింగ్, ఓకే, అలాంటి ఇంపార్టెంట్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు విత్ రిగార్డ్ టు వాట్ ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. ఓకే. సో వెరీ వెరీ గుడ్ ఇన్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డాక్టర్ ఎం రాజీవ్, ఏ పల్మనాలజిస్ట్ వర్కింగ్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఆయన ఏమంటున్నారు, ఆయన ఎక్స్పీరియన్స్ అంటున్నారు, మనకు చెప్తున్నారు ఇక్కడ. ఐ స్టడీడ్ ఇన్ తెలుగు మీడియం టిల్ ఇంటర్మీడియట్ అండ్ సెక్యూర్డ్ ఏ గుడ్ ర్యాంక్ టు గెట్ ఎంబీబీఎస్ ఇన్ 2009. బట్ సడన్గా షిఫ్ట్ చేస్తున్నారు ఇంగ్లీష్కి, మేడ్ మీ వెరీ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు కాప్ అప్. అంటే అది అవన్నీ కన్జ్యూమ్ చేయడానికి నాకు చాలా కష్టమైంది. చాలా కష్టపడి నేను చదువుకున్నా అని ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఓకే, డాక్టర్ రాజీవ్ గారు. సో దట్స్ హౌ ఇట్ ఈస్ అండి. ఇట్స్ వెరీ గుడ్ స్టెప్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్.